పెంపుడు జంతువుల్లో కుక్కలు కూడా ఒకటి. వీటిని పెంచుకోవడానికి చాలా మంది ఇష్టపడతారు. అయితే కొన్నిసార్లు ఇవి ప్రమాదాన్ని కలిగిస్తాయి. అనుకోకుండా కొందరు కుక్క కాటుకు గురవుతూ ఉంటారు. కుక్క కాటు ర్యాబిస్తో సహా తీవ్రమైన అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. పెంపుడు కుక్క కరిచినా, వీధి కుక్క కరిచినా వెంటనే తగిన చికిత్స తీసుకోవడం చాలా అవసరం. కుక్క కాటు కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారే అవకాశం కూడా ఉంది. కనుక కుక్క కరిచిన వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కుక్క కాటు తర్వాత ముందుగా భయపడకూడదు. కుక్క కరిచిన చోట గాయాన్ని సబ్బుతో 10 నుండి 15 నిమిషాల పాటు శుభ్రమైన నీటితో బాగా కడగాలి. తరువాత వెంటనే ఆసుపత్రికి వెళ్ళాలి. గాయం తీవ్రతను బట్టి వైద్యులు ఇంజెక్షన్లు ఇస్తారు. ర్యాబిస్తో పాటు టెటనస్ వచ్చే ప్రమాదం ఉన్నందున టెటనస్ షాట్ కూడా తీసుకోవాలి. కనీసం 4 నుండి 5 మోతాదులు తీసుకోవాలి. ఇది ర్యాబిస్ నుండి రక్షించడంలో సహాయపడుతుంది. వైద్యుడు సూచించిన మందులను వాడటం మంచిది. కుక్క కాటును నిర్లక్ష్యం చేయకుండా వెంటనే ప్రథమ చికిత్స తీసుకొని వైద్యుణ్ణి సంప్రదించి తగిన మందులు, ఇంజెక్షన్లు వాడటం మంచిది. కుక్క కాటు కారణంగా కొన్నిసార్లు ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంది. కనుక దీనిని అస్సలు తేలిగ్గా తీసుకోకూడదని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే కుక్క కాటు తర్వాత కొన్ని ఆహారాలను తీసుకోవడం మానేయాలి. కుక్క కాటు తర్వాత స్వీట్స్ను తినకూడదు. స్వీట్స్ వాపులకు కారణమవుతాయి. వైద్యం నెమ్మదిస్తుంది. కుక్క కాటు నోటి దగ్గర లేదా ముఖం మీద ఉన్నట్టయితే నమలడం కష్టంగా ఉంటుంది. కనుక గట్టిగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులను కూడా తీసుకోకూడదు. ఇవి శ్లేష్మం ఉత్పత్తిని, బ్యాక్టీరియాను కూడా పెంచుతాయి. ఇన్ఫెక్షన్ మరింత తీవ్రతరం అవుతుంది. కుక్క కాటు తర్వాత మద్యం కూడా తాగకూడదు. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. ఇన్ఫెక్షన్ పెరుగుతుంది. కారంగా, పుల్లగా ఉండే ఆహారాలను కూడా తీసుకోకూడదు. ఇవి గాయాన్ని చికాకు పెట్టడంతో పాటు నొప్పిని కలిగిస్తాయి.